అంబేద్కర్ కోనసీమ జిల్లా నిత్య పెళ్లి కూతురు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను నిత్య పెళ్లి కూతురుని కాదు అంటూ తన మీద కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది నీలిమ. తాను మోసం చేసింది అంటూ ఫిర్యాదు చేసిన వారిని తీసుకువచ్చి నిజాలు తేల్చాలని డిమాండ్ చేసింది. న్యాయం జరిగే వరకు పోరాడతానని నిత్య పెళ్లి కూతురు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీలిమ పేర్కొంది. వీరదుర్గ నీలిమ అండి. నేను రామచంద్రపురం చెందిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గ అనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా ల్యాగ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలో ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదని చెప్తేని మా సైడ్ పంతులు గారి నుంచి September 6th మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. September 2nd ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున August 26th వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిస్తున్న తర్వాత రూమ్లోకి వచ్చేసి, మాకు మీరు September 6th పెళ్ళి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందే వేసేసుకుంటాం ప్రధానం బంధు అని చెప్పి, అంటే పిల్ల బాగా నచ్చింది కదా ఇంకా అన్నీ మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇస్తే ఇంకా మళ్ళీ నా బర్త్డే 26th అయితే వాళ్ళు 28th వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా చేశారు. కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకు కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి, మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము, మాకు మేము కానీ ఇచ్చుకుంటాం అంటేని సరే అని చెప్పి అమ్మ ఇచ్చేసింది. తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇంక ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం. కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. అంటే ఆ రోజు నైట్ వచ్చాము, బాగానే మాట్లాడారు. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి, జిఏ మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆడపిల్లలు 10 దాటికి ఉండకూడదమ్మా, అర్జెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కేకలేసేస్తారు.